ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దేశవ్యాప్తంగా 176 బ్రాంచులున్నాయని ఎస్ఐఆర్సీ చైర్మన్ సిఏ గీత, ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డి ప్రసన్న కుమార్, కాకినాడ బ్రాంచ్ చైర్మన్ పి అనురాధకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐసీఏఐ భవన్లో ఫస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కార్యక్రమానికి కాకినాడ బ్రాంచ్ చైర్మన్ అనురాధకృష్ణ అధ్యక్షత వహించగా ఎస్ఐఆర్సీ చైర్పర్సన్ గీత ముఖ్య అతిథిగాను, ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ప్రసన్న కుమార్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ గాను, ఐసీఏఐ కమిటీ ఫర్ మెంబర్స్ చైర్మన్ రోహిల్ రణవత్ అగ్రవాల్, వైస్ చైర్మన్ ఉమేష్ శర్మ స్పెషల్ ఆహ్వానితులుగాను, ఎస్ఐఆర్సీ సెక్రటరీ ముప్పాళ్ల సుబ్బారావు, ఎస్ఐఆర్సీ మెంబర్ నరేష్ చంద్ర కాన్ఫరెన్స్ కన్వీనర్గా వ్యవహరించారు. ముఖ్య అతిథి గీతా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గీత మాట్లాడుతూ సీఏ ప్రాక్టీషనర్స్ ఇన్కమ్ ట్యాక్స్లో వస్తున్న కొత్త చట్టాలు, ప్రభుత్వ జీవోలు, జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథి గీత, కాకినాడ బ్రాంచ్ చైర్మన్ అనురాధకృష్ణ, ఎస్ఐఆర్సీ సెక్రటరీ ముప్పాళ్ల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. అనంతరం అతుల్ బేడా సన్ రైజ్ ఆపర్చునిటీస్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రాక్టీసింగ్ సిఏఎస్ అంశంపైన, దేశ్ పాండే హ్యాండిలింగ్ ఆఫ్ నోటీస్ రెక్టిఫికేషన్స్ ఇంటిమేషన్స్ అంశంపైన, సంగు రామకృష్ణ ఫేసింగ్ నోటీసెస్ అండర్ జీఎస్టీ ఆన్ రియల్ ఎస్టేట్ సెక్టార్, మధుసూదన్ రావు ట్యాక్స్ ఆడిట్ క్లూస్ బై క్లూస్ అనాలిసిస్ అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, భోపాల్ సింగ్, రణావత్ సీఏలు పాల్గొన్నారు. ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది. ఇన్ని అవర్స్ చేయాలని ఉంటుంది. సో దానికి మామూలుగా చిన్న చిన్న బ్రాంచ్లకు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళందరూ ఒకసారి కలవలేరు, పెద్ద పెద్ద టాపిక్ల గురించి డిస్కస్ చేయలేరు. సో ఇలాంటి చోట వేరే వేరే ఊర్ల నుంచి అందరూ ఒక చోట కలిసి ఇలాంటి టాపిక్ గురించి రండి, మాకు ఇప్పుడు ఏమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అప్డేట్ టాపిక్స్ ఏమున్నాయి, జిఎస్టీ అవనివ్వండి, ఇప్పుడు ఆడిట్ సీజన్, ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి. సో వాటి గురించి అంతా మాకు ఒక రిసోర్స్ పర్సన్ అని వస్తారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు. వాళ్ళతో పాటు మిగిలిన మెంబర్స్ వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. సో వాటికి మేము ఇలాంటి కాన్ఫరెన్స్లు అరేంజ్ చేస్తాం. చిన్న మొత్తంగా అరేంజ్ చేస్తే 2 hours 3 hours అవుతుంది. ఇది పెద్దగా ఒక 1 day చేస్తే ఫుల్ డే కంటిన్యూస్గా పొద్దున్న నుంచి ఉంటుంది. సో దీనికి రాజమహేంద్రవరం నుంచి, రాజమండ్రి నుంచి, మళ్ళీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 3 కాకినాడ నుంచి 3 బ్రాంచ్లు చేసేది. మెయిన్ ఈసారి కాకినాడ లీడ్ తీసుకుంటా అన్నారు కాకినాడ బ్రాంచ్ వాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది. స్టార్టింగ్ ఇయర్ అంతే, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క బ్రాంచ్ లీడ్ తీసుకొని వాళ్ళ ముందు ఇది తీసుకొని చేసేలా. నేను కాకినాడ బ్రాంచ్ చైర్మన్ అండి. ఈరోజు మనం మొత్తం 4 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్ సెషన్ బై అతుల్ బేడా గారు ఫ్రమ్ ముంబై అండి. ముంబై నుంచి వచ్చి చెప్తున్నారు. ఆయన సన్ రైజ్ ఆపర్చునిటీస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రాక్టీసింగ్ సిఎస్ గురించి చెప్తున్నారు. సెకండ్ టెక్నికల్ సెషన్ బై హ్యాండ్లింగ్ ఆఫ్ నోటీసెస్ అండ్ రెక్టిఫికేషన్స్ అండ్ ఇంటిమేషన్స్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై దేశ్ పాండే గారు చెప్తున్నారండి. 3 ఆయన వైజాగ్ నుంచి వస్తున్నారు సంకు రామకృష్ణ గారు, ఫేసింగ్ నోటీసెస్ అండ్ జిఎస్టీ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అని చెప్తున్నారండి. 4th టెక్నికల్ సెషన్ ట్యాక్స్ ఆడిట్ క్లాస్ బై క్లాస్ అనాలిసిస్ కే మధుసూదన్ గారు వచ్చి చెప్తున్నారండి. ఈరోజు దీనికి అటెండ్ అవ్వడానికి సీసీఎం గారు అయిన ప్రసన్న కుమార్ గారు, చైర్మన్ అయిన ఎస్ఆర్సీ చైర్మన్ గీతా మేడం గారు, ముప్పాళ్ల సుబ్బారావు గారు, నరేష్ చంద్ర ఎక్స్ అఫీషియల్ కాకినాడ బ్రాంచ్. సో కార్యక్రమం చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఈ సంవత్సరం కుదిరింది. దీనికి నంబరింగ్ కూడా ఇచ్చాం. ఫస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాన్ఫరెన్స్ 2024 నామకరణం చేయడం జరిగింది. దీన్ని కాకినాడ బ్రాంచ్ వాళ్ళు హోస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని రాజమహేంద్రవరం బ్రాంచ్ వాళ్ళు, ఆ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా బ్రాంచ్ వాళ్ళు, మళ్ళీ అగైన్ రొటేషన్ మన కాకినాడ వస్తుందని పెట్టుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది చార్టర్డ్ అకౌంటెంట్ వీలవుతుంది. మంచి రెనౌండ్ స్పీకర్స్ని, గొప్ప స్పీకర్స్ తీసుకొచ్చేసి మా వాళ్ళందరికీ పాఠాలు నేర్పడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అంటే ఫెలోషిప్, ఒక చావడం కలిస్తే కూడా, సో ఇది కూడా ఫెలోషిప్ అంటే డెవలప్ అవుతుంది. ఇలాంటి పెద్ద ప్రోగ్రాం పెట్టినప్పుడు మా నాయకులు అయినటువంటి సదర్న్ దక్షిణ భారతదేశ సమాఖ్య అధ్యక్షురాలు వచ్చారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఫ్యూచర్లో వస్తారు. వీటికి చేయని గొప్ప కార్యక్రమం తలపెట్టాము. అందు గురించి ఈ సంవత్సరం మొదలెట్టాం. సో మా అనురాధకృష్ణ గారు ఆధ్వర్యంలో మొదలెట్టాము. ఇంక ఇది అంచెలంచెగా ఎదిగి ఇది పెద్ద కాన్ఫరెన్స్ తయారవుతుంది ఫ్యూచర్లో కూడా. అది పెద్ద నాయకులు వచ్చేదని అవకాశం.